అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై నిజామాబాద్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ సభలు తూతూ మంత్రంగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని వినియోగించి ఆ పథకాలకు అర్హులైన వారిని గుర్తించి తుది జాబితా ముసాయిదాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అవసరమైతే ఇతర శాఖ అధికారులను సైతం వినియోగించుకోవాలని సూచించారు. రేషన్ కార్డుల విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలిపారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ వ్యవహారం అంటూ కుటుంబ వ్యవహారం మాదిరి కొత్త సంవత్సరం చెప్పాల్సి వస్తారు. ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పారు గమనిస్తే బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పడం మాట్లాడడం జరిగింది. తీరా చూస్తే ఈ రోజున దయనీయం అంటే దుర్భరమైనటువంటి దయనీయమైన పరిస్థితి. నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాం. గతంలో సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ ఉండేది. అయినా కూడా ఈ రోజున 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 ఇస్తాము. సో గత 10 సంవత్సరాల కంటే ఈ రోజున 2,000 పెంచి ఇచ్చే ఏర్పాటు చేస్తాము. ఈ సందర్భంగా నేను గౌరవ ఎమ్మెల్సీ గారితో నేను మాట్లాడతాను. ఇక్కడ సమాజం గత ప్రభుత్వంలో మంత్రి ఉన్నా ఆనాడు కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గురించి గత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ డబుల్ బెడ్రూమ్ నా నియోజకవర్గంలో కూడా ఆనాడు సుమారుగా 1,400 ఇళ్ళు మంజూరు జరిగింది. నేను 7 పర్యాయాలు టెండర్లు ఇస్తాను. 7 పర్యాయాలు టెండర్లు ఇస్తే కూడా ఒకరు కూడా రాదు. మాట్లాడుతూ రుణమాఫీ గురించి మాట్లాడడం జరిగింది. రుణమాఫీ అనేది గతంలో ఏదో చేసిన చాలా మందికి రాలేదు. ఈ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇందులో కొందరికి అటువంటి స్పెషల్లీ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో కొన్ని ప్రీ ఆడిట్ చేయని కారణంగా కొందరికి మిగిలిపోయేవి. అవి రెక్టిఫై కూడా చేయడం జరిగింది. షార్ట్లీ వాటిని కూడా ఎక్కడెక్కడైతే ఆడిట్ కంప్లీట్ చేసినటువంటి వాటిని పేమెంట్ చేసిన ఏర్పాటు చేస్తాము. అంటే మిస్ అయినటువంటి. రెండవది బ్యాంక్స్ ప్రాపర్ గా పంపని కారణంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది. అంటే అటువంటి టెక్నికల్ ల్యాబ్స్ మిగిలిపోయి తప్ప అప్ టు 2 lakhs ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్లకు ఇస్తామని చెప్పుకుంటే ప్రభుత్వం పొరపాటు జరిగింది. ఆ మాట చెప్పిన ప్రకారం దాన్ని అమలు చేసి తెలంగాణ